హాయ్ హలో అండి. ఈరోజు హోటల్ స్టైల్లో పల్లీల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము పచ్చిమిర్చిలు ఎంత కారం తింటామో అన్ని పచ్చిమిర్చిలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను. ఇది ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెనం పెట్టుకొని ఒక హాఫ్ కప్ పల్లీలు వేసి మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ పెద్ద మంట పెట్టి వేయించకూడదు. సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు అదే పెనంలో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. 2-3 రెమ్మలు కరివేపాకు వేసి సిమ్లోనే వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, ఇది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న పచ్చిమిర్చిలు వేసి అందులోనే చిన్న అల్లం ముక్క కూడా ఒకటి వేసి ముందుగా వేయించుకున్న కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా రుచికి సరిపడా సాల్టు, వేయించుకున్న పల్లీలు ఇలా వేయించుకుంటే సరిపోతాయి. పల్లీలు నేనైతే పొట్టు తీయకుండా అలాగే వేస్తున్నా. మీరు కావాలంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. వేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఎక్కువ మెత్తగా లేకుండా కొంచెం ఇట్లా బరకగా అట్లా పట్టించుకుంటే సరిపోతుంది. మిక్సీ చూడండి, ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా రుబ్బుకుంటే బాగుండదు. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇలా మొత్తం గిన్నెలోకి తీసుకునేసి ఆ మిక్సీలో కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ను కూడా చట్నీలో కలుపుకుందాం. రండి, కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. నేను కొంచెమే పోస్తుండే. అలా గట్టిగా ఉంటే బాగుంటుంది చట్నీ. మీరు పలుచగా కావాలంటే వాటర్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా ఉద్దిపప్పు, కొంచెం ఆవాలు, 2 రెమ్మలు కరివేపాకు, ఒక మిరపకాయ కూడా అలా తుంచేసి వేసాను. అలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు చట్నీలు కలుపుకుందాం. ఇలా కలిపేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంట్లో చింతపండు, వెల్లుల్లిపాయ అలా ఏం అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే దోశలోకి చేశాను. చూడండి, చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. చింతపండు అవసరం లేదు, వెల్లుల్లిపాయ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈ స్టైల్లో ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.